సార్ అందరికి నమస్కారం సార్. మేము మా పిల్లోడు సోమవారం నేను నా కొడుకు కలిసి ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళొచ్చాం. నా పేరు నాగమణి, మాది డలాష్ నగర్. మేము డలాష్ నగర్లో ఉంటాం సార్. మా పిల్లోడు మేము సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి ఫంక్షన్కి వెళ్ళొచ్చి పడుకున్నాం. అయితే సాయి సారు, ఇంకోసారి పేరు ఏదో ఉంది, వెంకట్ సార్ అంట సార్, కానిస్టేబుల్. వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని అర్ధాంతరంగా పట్టుకొని వెనక ఈ మీద షర్టు మీద పట్టుకొని లాక్కొచ్చారు సార్. లాక్కొచ్చిన తర్వాత గంజా ఎక్కడుందరా అని అడిగారు. గంజా ఎక్కడుందరా అంటే మీరు ఎత్తుక్కోండి సార్, మీరు ఎత్తుక్కున్న తర్వాత ఉంటే మా పిల్లల్ని పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళి మీరు ఏదేం చేయండి నేను అన్నా సార్. మా కాడ ఏ గంజా దొరకలేదు, పిల్లలు గంజా తాత కూడా దొరకలేదు సార్. ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఎమ్మని నేను స్టేషన్ కాడికి వచ్చాను. స్టేషన్ కాడికి వస్తే దీని మీద కేసు ఉందిరా, దీన్ని లోనకు తోయండి రా అని చెప్పి సీఏ గారు అన్నారు. సరే ఇప్పుడు సాయంత్రం 10:30 దాకా నన్ను లోన్ వేశారు సార్. లోన్ వేసిన తర్వాత 10:30 నన్ను వదిలిపెట్టారు. నా కొడుకుని కొడితే ఈ లావు సైజు కాలు లావు అవుతున్నాయి అంట. తాగేవరా అంటే తాగాను సార్ అని చెప్పి ఒప్పుకున్నాడు సార్. వాడు గంజా తాగామంటే తాగాను సార్ నేను అన్న. ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు తెలియదు సార్, వేరే వాడు తాగితే నేను తాగానని చెప్పి ఒప్పుకున్నాడండి సార్. ఒప్పుకున్న తర్వాత నేను వచ్చాను సార్. నేను మంగళవారం రోజు వస్తే పిల్లోడికి అన్నం ఇద్దామని చెప్పి వచ్చాను. వచ్చి కూర్చుంటే సీఏ గారికి వెళ్ళి నమస్కారం పెట్టా. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, మడింతో కొడతా నిన్ను, ముందు నువ్వు బయటికి వెళ్ళిపోయావు అన్నాడు. అప్పటి నుంచి సీఏ గారికి మొహం చూపిలేదు. చూపిపోగా సార్ అంటున్నాడు, నిన్న ఏమని చెప్పి తీసుకొచ్చారంటే మా ఆధార్ కార్డులు, మా పిల్లల 10th క్లాస్ సర్టిఫికెట్లు ఏమని చెప్పి తీసుకొచ్చారంటే సార్ వాళ్ళు, ఇదిగో మీ పిల్లోడిని మేము స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకొచ్చేస్తున్నాము, మీ పిల్లోడిని స్టేషన్ బెయిల్ ఇస్తున్నాము, మీరు సంతకాలు పెట్టి అదేగా అందే, మీరు సంతకాలు పెట్టి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి అన్నారు సార్. నిన్న మధ్యాహ్నం ఏం జరిగిందంటే మాది సమాధుల్లో నిన్న ఆ సార్ పేరు ఏదో ఉంటుంది సార్, నాకు రావట్లేదు, కాదలవల్లి సారు, జీబు డ్రైవర్ గారు, ఇంకా ముగ్గురు కాటా కూడా పెట్టుకున్నారు సార్. మా ముందే కాటా కూడా పెట్టుకున్నారు. ఏం జరిగిద్ది అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి మా అబ్బాయిని అడిగారంట. నీ అమ్మ వస్తే నా కొడక నిన్ను లోన్ వేసి బయటికి రానికుండా చేస్తాం అన్నారంట సార్. కాజావల్లి సార్ అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వెనకమాల వెళ్ళాను సార్. ఏం జరిగిందో కూడా నేను చూశాను. వీళ్ళని మోకాలు వేపించి వీళ్ళ ముందు కాటా పెట్టి, ఆ కాటా పెట్టిన తర్వాత వీళ్ళ ముందు గంజాయి పెట్టారు. మనిషికి అరకేజీ లెక్కన పెట్టారు సార్ పిల్లల మీద. పెట్టిన తర్వాత మేము వచ్చి అడిగిన తర్వాత పిల్లల్ని అడిగాను నేను, ఏం జరిగిందిరా అని అడిగా. అమ్మ నువ్వు చూసావు కదా ఏం జరిగింది అని చెప్పి అన్నారు సార్. అన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఎమ్మన్నే కేసు మా దగ్గర మాకు సంతకాలు పెట్టిస్తామని చెప్పి మీరు కేసు ఫైల్ ఎందుకు చేశారు సార్? టీడీపీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము న్యాయం అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా సార్, ఫోన్ చేసి సాయంత్రం 6 మీకు అప్పచెప్తామమ్మా మీ పిల్లల్ని అని అన్నారు. ఆయన అన్న 4 రోజుల క్రితం కేసు పెట్టేశారంట. నిన్న ఆధార్ కార్డులు తీసుకొని 4 రోజుల క్రితం ఎట్ట పెడతారు సార్ కేసు మా పిల్లల మీద? ఇప్పుడు నా బాబుని తీసుకొచ్చి రేపు సోమవారానికి 7 రోజులు సార్. ఇప్పుడు ఈ రోజు పుట్టుమచ్చలు అన్ని తీపిచ్చి నిన్న కేసు ఫైల్ చేసి ఈ రోజు పంపిస్తున్నారు సార్ లోనకి. మా పిల్లల్ని అడగండి సార్. తాగుతున్నమాట నిజమే, ఎక్కడి నుంచి వస్తుంది అన్నమాట మాత్రం మాకు తెలీదు. అమ్ముతున్నాడని చెప్పి ఇప్పుడు అమ్మితే దొరకాలి కదా సార్. ఒక్కాడు కాపిన ఒక్కాడని దొరకాలి కదా సార్. మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా మా పిల్లల్ని మమ్మల్ని ఇట్లా బాధ పెట్టి ఇట్లా నడి రోడ్డు మీద ఇట్లా పెడుతున్నారు? అల్లాడిపోతున్నారు సార్ లోన. మీరేం చేస్తారో తెలియదు సార్, నాకు మాత్రం న్యాయం జరగలేదు. లేదంటే ఇక్కడ పెట్రోల్ పోసుకుని నేను అంటించుకుంటాను సార్. ఇప్పుడు మాత్రం దానికి సిద్ధమే నేను. ఇప్పుడు మాత్రం న్యాయం జరగకపోతే, ఏ పార్టీ తరపులు రాకపోతే, నా కొడుకు జైలుకి పంపిస్తే దానికి బాధ్యులు మాత్రం టీడీపీ వాళ్ళే సార్. నేను ఎన్నాళ్ళు టీడీపీ ఎంతో న్యాయం చేసిద్ది, మా వైపు ఉంది ఆడవాళ్ళ వైపు నేను అనుకున్నా. ఎంత అన్యాయంగా అక్రమానంగా మాత్రం జైల్లో పెట్టిచ్చి చేస్తారని నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటే పట్టుకోవాలి సార్ అసలైన వాళ్ళని. అమ్మేవాళ్ళు పట్టుకోండి, తాత పట్టుకోండి. తాకుండా మీరు పొద్దున్న సాయి సార్ నేను అడిగాను సార్, ఏమైంది సార్ ఏంటి సార్ అంటే, నువ్వు చేసిన రచ్చకి చూద్దులే, నువ్వు చూద్దు అని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు మాకు న్యాయం జరిగిద్దా? మమ్మల్ని ఇక్కడ పిస్టల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోమంటారా సార్? మీరు మాకు తోడుంటారా, మమ్మల్ని చచ్చిపోమంటారా? ఇది చెప్పండి సార్. ఇది న్యాయం మీరు మాట్లాడండి. టీడీపీ ఆఫీస్ కాడికి తిరుగుతూనే ఉన్నాను నేను. అప్పుడు కేసు పెట్టలేదు పిల్లల మీద సార్. వెంకట్రావు సార్ గంజాయి విషయం మాకని చెప్పి ఒక ఆయన సైక్ చేశాడు. అయిపోయింది. నేను నిన్న వెళ్ళి 2 కాళ్ళు పట్టుకొని, సార్ మా పిల్లల దగ్గర గంజాయి దొరకలేదు, తాగుతా దొరకలేదు, వాళ్ళు బయట ఫ్రెండ్స్తో తిరిగి తాగిన మాట వాస్తవమే అని నేను చెప్తే, సాయంత్రం 6 మీ బిడ్డలు మీ చేతిలో పెడతామా అని అన్నారు సార్. ఆ బిడ్డలు చేతిలో పెట్టిందే సార్. రాత్రి ఎస్ఐ గారు సీఏ గారు ఏమంటున్నారంటే పిలిపించి, నువ్వు ఈ మాట కాలు పట్టుకునే దాన్ని ఎప్పుడో పట్టుకోపోయావా, నువ్వు బయట అల్లరి ఎందుకు చేస్తున్నావు, నువ్వు దేనికి చేస్తున్నావు అని అన్నాడు. సార్ మీరు నన్ను మొహం చూపేద్దన్నారు, మీరు నన్ను అన్నారు, నన్ను చెప్పుతో కొడితే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నారు. నేను అప్పటి నుంచి మీ మొహం చూపిలేదు సార్. నేను
అని అంటే ఆ సార్ అంటున్నాడు, నేను పై ఆఫీసర్తో ఏం సార్ మర్డర్ చేశారా, రేపులు చేశారా, లేకపోతే ఎవరైనా ఇళ్ళ మీదకి వెళ్ళి దోపిడీలు చేశారా సార్ మా పిల్లలు ఎవరిని ఉన్నారు సార్ అన్నందుకు మీకు ఇంకొక ఆమె మర్డర్ చేసిన వాళ్ళ కేసుల్లో పక్కన పిల్లలు తాగుతా ఉన్నారు. నా కూతురే సార్ సాక్ష్యం. ఇట్రాము రా, నన్ను ఇక్కడ పెట్రోల్ పోసుకొని అంటించుకోమంటారా? రాయమశ్రీ మా అమ్మ అన్నం వేయడానికి వెళ్తే బాగు నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళిపోవాలి అనిపిస్తారు. చెప్పు పెట్టి కొడతాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.